తీసుకెళ్తానికి వచ్చినావు కదా మంచి మనసులో మంచిగా చూడాలా మీ అందరు బాగుంటే ఏం చూడదు ప్రేమ దోస్తులు ఇద్దరు దోస్తులు ఒక కాడే పడుకుంటారు కళ్ళు లేవు కళ్ళు లేవు ఆయనకు చూడు ఆయన ప్రేమ చూడు ఏం బంధం అది ఏం అనుబంధం ఏడవకు వద్దు ఎవ్వరు ఏడవద్దు మంచిగా ఉండాలి చూసినావా ముస్లిము ఈయన హిందూ మీరు ఎక్కడ అనంతపురం ఎక్కడ ముస్లిము ఈయన హైదరాబాద్ ఒక్క సంవత్సరం కలిసి ఉన్నందుకు ఏడుస్తున్నాడు కళ్ళు అంటారు మంచి మనిషి ఈయన దగ్గరే పడుకుంటాడు ఈయనకేమో నడవరాదు ఈయనకేం కళ్ళు లేవు కానీ ఇద్దరు మాత్రం మంచి దోస్తులు మీ నాయనకు మీరు మంచిగా చూసుకుంటారు అన్న మా సార్ 1,00,000 రూపాయలు పెట్టి దవాఖానా తీసుకుపోయి మీ నాయనకు నడవడానికి రాకుంటే కాచిగూడ నుంచి ఫోన్ వస్తే పోలీసు వాళ్ళకి ఫోన్ వస్తే సార్ తీసుకొచ్చి కార్లో తీసుకొచ్చి మనుషులు తీసుకుపోయి కార్ మంచిగా చేపించండి మీ నాయనకు మళ్ళా రోడ్ మీద రాకుండా బాధ్యత మంచిగా చూసుకున్నా చిన్నప్పటి నుంచి ఎంత పెద్దగా చేసి నీకు పెళ్లి చేసిండు మంచిగా బాధ్యత చేసిండు నువ్వు కన్నా తండ్రికి వదలొద్దు అన్న అట్లా మంచిగా చూసుకో నా ఆవేదన అంతే నేను ఏమంటలేను మంచిగా చూసుకో మీ నాన్నని నీకు అదే శ్రీరామ రక్ష నీకు 1,00,000 కోట్ల విలువ ఏ దేవుని మొక్కుకున్నా కన్న తండ్రికి సేవ చేస్తే నిజంగా నువ్వు తిరుపతి దుర్గమ్మ తల్లికి అందరికి సేవ చేసినట్టే మీరు మళ్ళీ ఆయన జన్మ ఇచ్చినట్టు సార్ అంటే ఇంకా దేవుడు నడిపిస్తున్నాడు అక్కడ శివుడు నడిపిస్తున్నాడు అదేం లేదు సార్ మనలోనే ఉన్నాడు సార్ అంతే మనలోనే ఉన్నాడు మనలో మానవత్వం ఎప్పుడు సావలేదు కాబట్టి మనలోనే ఉన్నాడు ఆయన శివుడు కాలు నడవడానికి రాకుండా డేకేది కింద ఇట్లా డెక్కుంటూ మళ్ళీ పోతాడు ఒక 6 నెలలు కాడు మళ్ళీ పడుకొచ్చుకుంటా మళ్ళీ కూర్చోపెడతా మళ్ళీ పోతాడు మళ్ళీ ఇప్పటి నుంచి నువ్వు పోకూడదు సార్ కాలు మొక్కు దేవుడు మనకు మంచిగా అన్నం పెట్టి మంచిగా సార్ నీ కొడుకులాగానే నీకు మంచిగా చూసుకోవాలా దేవుడు మంచిగా పడతారు నీ పిల్లలకు మంచిగా పడతారు మా సార్ చేసిన సేవ ఎవరు చేయడు ఈ దేశంలో 130 మంది క్షేమంగా ఉంటే నేను క్షేమంగా ఉన్నట్లే పడుకోని రోడ్డు మీద పడుకోని ఉండే ఆ ఫోటో చూస్తే ఎత్తికి వెళ్ళదు ఇంకా అది చూడలే ఇంకా ఆయన ఆ ఫోటో దాంట్లో ఉంది మా ఫ్రెండ్ సెల్ లో చూసి అదే ఏదో దేవుడు ఇచ్చిన అనుకుంటా ఆ సెల్ లో ఆయన ఒకటి పంపించిండేది అదే ఆయన నుంచి నా దాంట్లో అంటే అది వీడియోలు షేర్ చేయడం వల్ల అందరూ ఇట్లా పంపించడం వల్ల మీకు చేరింది నా చేరింది సార్.